రేవంత్ రెడ్డి అనే వ్యక్తే రాజకీయాలకు ఒక మచ్చ. అతని నైతికత కావచ్చు, అతని రాజకీయ నేపథ్యం కావచ్చు, రాజకీయ ఎదుగుదల కావచ్చు, రాజకీయాల్లో అక్రమార్గంగా ఎక్కిన మెట్లు కావచ్చు, అట్లాంటి అలవాటు అలా ఆ రకంగా ఉంటాయి. ఎక్కడైతే అవినీతి ఎక్కడుంది ఈరోజు? రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి, జిఎస్టీ కలెక్షన్ పోయింది, ఇండస్ట్రీస్ వారిపోయారు, మొత్తం వ్యాపారవేత్తలు వారిపోయారు. ఎక్కడున్న కన్స్ట్రక్షన్? లక్షలాది మంది ఆధారపడ్డ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. లక్షలాది మంది. చూడండి, చెప్పండి. జిఎస్టీ కలెక్షన్ పడిపోయినాయి. మళ్ళీ పేద ప్రజలకు కాకుండా ఎక్సైజ్ పెంచుడు, బీర్ల మీద పెంచుడు, కార్ల మీద పెంచుకుంటా మళ్ళా తెలంగాణ ప్రజల రక్తం తాగుతున్నాడు. నిన్నగాక మొన్న గచ్చిబౌలి 400 ఎకరాలు తాకట్టు పెట్టాడు. ఏమన్నావు రేవంత్ రెడ్డి నువ్వు? అంటే నేననేది ఏంటంటే, నీకు అసంతమైన ప్రేలాపనలు, అబద్ధాలు ఆడి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఏం వాగ్దానండి? మా 6 గడ్డ మీద అన్నాడు, అత్తకు 4,000, కోడలకు 2,000. చెప్పు రేవంత్ రెడ్డి, అత్తకు 4,000 ఇచ్చావా, కోడలకు 2,500 ఇచ్చావా? చెప్పు దమ్ముంటే. ఇప్పుడే రేపేస్తాను, తెలంగాణ శాసనసభ స్పీకర్ ముందు నిలబడతాను. స్పీకర్ ఫార్మాట్లో ఒక్క ఇల్లు కట్టావా, ఒక్క ఇటుకేసావా? 1,40,000 కోట్ల అప్పు, 2,40,000 కోట్ల ఆదాయము, 3,80,000 కోట్ల 38 ఇల్లు కట్టనోడు, 38 రేషన్ కార్డులు ఇయ్యనోడు, 38 పెన్షన్లు ఇయ్యనోడు, 38 మంది నిరుద్యోగ వృత్తి ఇయ్యనోడు, 38 ప్రియాంక గాంధీ చెప్పినట్లు 38 స్కూటీలు ఇయ్యనోడు, రాహుల్ గాంధీ చెప్పినట్లు పోర్డు భూములు ఇయ్యనోడు, పోర్డు భూములు రెగ్యులర్ చేయనోడు. తెలదా? మేధావి వర్గం మూగపోయిందా? వస్తుంది అనుకుంటున్నారు. వచ్చు బరాబర్ తెలంగాణ సమాజం సమాధానం చెప్తుంది, దానికి తగిన బుద్ధి చెప్తుంది సర్కార్కు.